అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నాకు ఎక్కడెక్కడైతే మందిరాలు కొత్తగా నూతనంగా ప్రారంభిస్తున్నారో, అంటే కొత్త మందిరాలు కట్టుతున్నారో, ఇంకా ఎక్కడెక్కడైతే మందిరాలు లేని ప్రదేశాలు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రదేశముల కొరకు ఈ కొత్తగా ప్రారంభిస్తున్నారు కదా నూతన మందిరాలు, ఆ మందిరాల కొరకు కూడా ప్రార్థన చేయమని నాకైతే ఆలోచన ఇచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, మీ కృపా కనికరాన్ని బట్టి తండ్రి, మేమున్న ఈ దినాల్లో కూడా నేను ప్రభా మీ కృపను బట్టి తండ్రి మరొకసారి మా అందరిని మీరు జ్ఞాపకం చేసుకొని మరొక నూతన ఉదయాన్ని నాకు మాకందరికీ మీరు దయచేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. కడవరి దినాల్లో ఉన్నాం కాబట్టి దేవా, ఎవరు ఎప్పుడు పోతారు ఎప్పుడు ఉంటారో తెలియదు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. అయినప్పుడు కూడా మీ ఉచితమైన కృపను బట్టి మేము సజీవ లెక్కలో ఉన్నాం. దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి, ఉదయకాల సమయంలో నేను ఎక్కడెక్కడైతే మందిరాలు నూతనంగా ప్రారంభిస్తున్నారో, మందిరాలు కట్టుచున్నారో తండ్రి, ప్రతి చోట కూడా నేను ప్రభా మీరు ఆ మందిరాలు నైనా ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనేక వేలాది కోట్లాది ఆత్మలు అక్కడ రక్షింపబడటకు మీరు సహాయం చేయండి, దయ చూపెట్టండి. ఆ మందిరాలు కట్టుచుండగా తండ్రి ఆర్థిక సహాయం మీరు దయచేయండి. కావాల్సిన ప్రతి ఒక్క వనరులను మీరు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అనేకులు ఆ మందిరాల కొరకు నైనా ప్రభా సహాయంగా వారి చేతులు చాపినైనా సహాయం చేయడానికి వారిని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దాతలను మీరు లేపండి, సహాయం చేయండి. ఇంకా ఎక్కడెక్కడైతే మందిరాలు కట్టని ప్రదేశాలు ఉన్నాయో తండ్రి, ప్రాంతాలు ఉన్నాయో, గ్రామాలు ఉన్నాయో, ప్రతి చోట కూడా మీకు ఇష్టమైతే మీ చిత్తమైతే అక్కడ కూడా మందిరాలు కట్టబడటకు సహాయం చేయండి. అక్కడ నూతనంగా విశ్వాసాలు మీరు లేపండి. అక్కడ మందిరాలు కట్టబడటకు దేవా మీరు ద్వారములు తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వందనాలు, స్తోత్రాలు. సహాయం చేయండి తండ్రి, తోడుగా ఉండండి, దయ చూపెట్టండి ప్రభా. మీరు కృప చూపితే, మీరు కరుణ చూపితే, మీరు దయ చూపితే నేను ప్రభా నూతన మందిరాలు ప్రారంభమైతే కట్టబడతాయి. కాబట్టి తండ్రి దయ చూపండి, సహాయం చేయండి. ఆ మందిరాలు ఎవరెవరైతే ప్రారంభిస్తున్నారో తండ్రి, ఆ మందిరం పనులు ఎవరైతే పట్టుకుంటున్నారో తండ్రి, వారందరినీ బహుగా దీవించి ఆశీర్వదించి దేవా, ఆ మందిరాల్లో నేను ప్రభా సమస్తము నేను ప్రభా మీరు జరిగించండి తండ్రి. మీరే మీకు మహిమకరంగా జరిగించి మీరే మహిమ పొందుకోమని సహాయం చేయమని. అయ్యా, ఈ మందిరం పనుల విషయంలో ఎంతమంది అయితే నైనా ప్రభా పాలి భాగస్తులుగా ఉంటూ పనిచేస్తున్నారో తండ్రి మీ మందిరం కొరకు నైనా ప్రభా ప్రతి ఒక్కరిని, ప్రతి హస్తాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయమని, నేను మీ కృపలో భద్రపరుచుకోమని, వారి ప్రతి అవసరతను కూడా మీరు తీర్చి సహాయం చేయమని, క్షేమాన్ని ఇవ్వమని, సమస్తం మీ చేతులకు అప్పజెప్పుకుంటూ దయతో మన్నించమని, క్షమించమని, సహాయం చేయమని, ఆ మందిరాల చుట్టూ, ఆ వ్యక్తుల చుట్టూ, అందరి చుట్టూ మీ పరిశుద్ధ కంచెను వేయండి. మీ దూతల కాపుదలుగా ఉంచండి, రక్షణను దయచండి. ఎవరికి ఎలాంటి ప్రమాదాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఆటంకాలు, అవరోధాలు ఎదురవ్వకుండా మీ కృపలో భద్రపరుచుకొని క్షేమంగా వారు పనిచేయటకు సహాయం చేయండి. శక్తినివ్వండి, బలమునివ్వండి, వారి ప్రతి అవసరాన్ని తీర్చమని, సహాయం చేయమని, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.